హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే గోంగూర పచ్చడి అండి. అది కూడా పండు మిరపకాయ గోంగూర పచ్చడి. ఈ గోంగూర మంచి గోంగూర అంటారండి దీన్ని. మామూలుగా కొండ గోంగూర అంటే రోజు మనం డైలీ కర్రీకి వాడతాం కదా, దాన్ని మేము కొండ గోంగూర అంటామండి. ఇది పచ్చళ్ళు పట్టుకునే గోంగూర, మంచి గోంగూర అంటాము. ఈ గోంగూరని నైటే శుభ్రంగా వాష్ చేసేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. కొంచెం కూడా తడి ఉండకూడదండి. అట్లా ఆరిపోతేనే పచ్చడి చాలా టేస్ట్గా మంచిగా ఉంటుంది. అలాగే పాడవకుండా కూడా ఉంటుందండి. పొయ్యి మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇప్పుడు దీనిలో కొంచెం మనం గోంగూర వేసుకోవాలి. గోంగూర కూడా మొత్తం ఒకేసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా వేసుకుని వేపుకోవాలి. అట్లా వేపుకుంటే ముద్ద ముద్దగా అవ్వకుండా ఆకులు విడివిడిగా వస్తాయండి. కొంచెం కూడా తడి లేకుండా ఉంటేనే ఆకులు విడివిడిగా పొడి పొడిలాడుతూ ఉంటాయి, లేదంటే ముద్ద అయిపోతుంది, పచ్చడి నిల్వ ఉండదు. ఇలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆకులు విడదీసుకుంటూ గరిటెతో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది మొత్తం కూడా పక్కకు తీసేసుకుని మిగతా గోంగూర కూడా అట్లనే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుందండి, పచ్చడి నిల్వ పచ్చడి కాబట్టి. తర్వాత ఇది మనం పెట్టుకున్న పండుమిరపకాయ పచ్చడి అండి. ఇంట్లో పండుమిరపకాయ పచ్చడి పెట్టుకుంటాం కదా, నిల్వ పచ్చడి, ఆ పచ్చడి. దీన్ని కూడా తీసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి గోంగూర ఆకుల్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే మనం పండుమిరపకాయ పచ్చడిలో ఆల్రెడీ చింతపండు, ఉప్పు, అందులో కావాల్సినవన్నీ వేసేసుకుని ఉంటాం కాబట్టి మనకి ఈ గోంగూరకి సరిపడినంత సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం ఆకులుగా ఉంటేనే ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి. ఇలా కొంచెం నలిగినట్లు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన దగ్గర ఉన్నటువంటి పండుమిరపకాయ పచ్చడి ఎంత పడుతుందో అంత వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. మనకి గోంగూర ఎంత కలుస్తుందో అంత పచ్చడి వేసుకోవాలి. ఇది కూడా కచ్చా పచ్చగా అట్లా ఒకసారి తిప్పి తీసేయాలండి. అంత మెత్తగా అయిపోకూడదు, ఊరికే జస్ట్ అట్లా రెండు కూడా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి అట్లా తిప్పుకొని తీసేసుకోవాలి. పచ్చడి ఇలా ఉండాలండి. ఇలా ఉంటేనే తినడానికి చూడటానికి కూడా చాలా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. తర్వాత మనం పోపు పెట్టేసేసుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టేసేసుకొని మనం పచ్చడికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. శనగ నూనె వాడండి, పచ్చడికి చాలా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాగా చక్కగా ఆయిల్ కాగిపోయిన తర్వాత పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్లు వేసుకోండి. పచ్చిశనగపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, మాడనివ్వద్దండి. పోపు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం దగ్గరుండి, కొంచెం మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి, విరుచుకోకుండా వేసుకోండి. ఇలా వేసేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయినాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు కూడా వేసేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవన్నీ కూడా ఆయిల్లో చిటపటలాడాలండి. చిటపటలాడితేనే వాటి స్మెల్ చక్కగా పడుతుంది, మంచిగా ఫ్రై అవుతాయి, చేదు రాకుండా ఉంటాయి. ఆయిల్లో ఇవి చిటపటలాడకపోతే కొంచెం చేదు తగులుతాయి, కాబట్టి వీటిని చిటపటలాడనివ్వండి. ఇదంతా కూడా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ ఆయిల్ వేడికి వెంటనే వెల్లుల్లిపాయలు మాడిపోతాయండి. మనం కనుక కింద ఫ్లేమ్ ఆపకపోయినట్లయితే అవి మాడిపోతాయి. కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెల్లుల్లిపాయ వేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్ బాగానే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మరుగుతూనే ఉండండి. కాబట్టి ఈ వేడికి ఆ వెల్లుల్లిపాయ, కరివేపాకు మంచిగా ఫ్రై అవుతాయి. ఇందులో 1 స్పూను పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది చూడటానికి కూడా. కాబట్టి కొంచెం పసుపు వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేయకపోతే పసుపు కూడా మాడిపోతుంది, కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసాం కదా. ఇప్పుడు మంచి కలర్ పడుతుందండి. ఇట్లా మొత్తం ఫ్రై అయిపోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే చల్లారిపోతుందండి. ఆయిల్ కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం రెడీ చేసుకున్నటువంటి పచ్చడిని ఇందులో వేసుకోవాలి. కొంచెం కూడా వేడి ఉండకూడదండి, గోరువెచ్చగా కూడా ఉండకూడదు. మంచిగా చల్లారిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి పచ్చడిని ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకోవడం కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎందుకంటే గోంగూర పచ్చడి కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి దానికి ఆయిల్ త్వరగా లోపలికి వెళ్ళదు. కాబట్టి మనం
గరిటెతో చాలా నీట్గా కొంచెం కొంచెం విడదీసుకుంటూ మనం పులిహోరని ఎలాగైతే రైస్ వైట్గా లేకుండా ఉండడానికి కొంచెం కొంచెంగా తీసుకుని కలుపుకుంటామో అలాగే ఇది కూడా బాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా ముద్దల్ని విడదీసుకుంటూ గరిటెతో బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే పచ్చడి మంచిగా విడిపోతుంది, శుద్ధగా లేకుండా ఉంటుంది, ఆయిల్ బాగా పీల్చుకుంటుంది. ఇలా రెడీ అయిపోయిన పచ్చడిని మనం సంవత్సరం వరకైనా నిల్వ ఉంచుకోవచ్చండి. కొంచెం కూడా మనకి ఎక్కడ వాటర్ అనేది తగలలేదు. గోంగూరని బాగా డ్రై చేసుకుంటే కనుక పచ్చడి నిల్వ ఉంటుంది. ఇలా చక్కగా మీరు కూడా తయారు చేసేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.